డెమోన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దుర్గాప్రసాద్ గారు చనిపోవటం నిజంగా వాళ్ళ కుటుంబానికి చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకనంటే ఆయన క్యాన్సర్‌తో చాలా బాధపడ్డారు. చాలా పోరాడారు. అయితే ఇక 'బిగ్ బాస్‌లో' పవన్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతగా హ్యాపీ ఫీల్ అయ్యారో మాటల్లో చెప్పలేం. ఎందుకనంటే డెమాన్ పవన్‌కొచ్చినంత ఫేమ్ గానీ, తనకొచ్చిన అభిమానం కానీ అలాంటిది. అయితే వాళ్ళు తణుకులో ఉన్నప్పుడు గానీ, లేకపోతే హైదరాబాద్‌కొచ్చినప్పుడు కానీ, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే డెమాన్ కూడా 'బిగ్ బాస్‌కి' రాకమునుపు చదువుకుంటున్న టైంలో కూడా తను పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు వేయడం, వాళ్ళ నాన్నగారికి చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. అలాగే డెమాన్ వాళ్ళ అన్నయ్య కూడా. ఇక వాళ్ళ నాన్నగారి హెల్త్ బాలేదు అన్నప్పుడు మొత్తం కుటుంబ పరిస్థితి అంతా కూడా వాళ్ళ అన్నయ్య తీసుకున్నారు. ఇక డెమాన్ పవన్ 'బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం వాళ్ళ అన్నయ్య. అయితే ఇక డెమాన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రితు అయితే అక్కడే ఉంది ఫ్రెండ్స్. అయితే రితు దగ్గర నుంచి వాళ్ళ మదర్ ఒక మాట తీసుకున్నారు. అదేంటి అంటే అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో డెమాన్ పవన్ చాలా ఎమోషన్ అయిపోయాడు. అప్పటి వరకు నిలబడ్డాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడాడు. అలాగే తను అక్కడున్న పనులను చక్కదిద్దాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారిని ఆఖరిసారిగా ఇంకా ఆహ్, ఆ అంత్యక్రియలు జరుగుతున్నప్పుడైతే తన ఎమోషన్స్‌ని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ సమయంలో రితుతో వాళ్ళ మదర్ ఒక మాట తీసుకున్నారు. "నువ్వు డెమాన్ పవన్ పక్కన ఉండమ్మా. పవన్ పక్కనే ఉండు నువ్వు. దయచేసి తనకి సపోర్ట్‌గా ఉండు" అని చెప్పి మాట తీసుకున్నారు. "ఉంటావు కదమ్మా" అంటే, "తప్పకుండా ఉంటాను ఆంటీ" అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకనంటే తను హైదరాబాద్ నుంచి తణుకొచ్చింది గదా! సో, ఇంకా 12 రోజుల్లో కార్యక్రమాలు పూర్తయ్యే వరకు రితు అక్కడే ఉండాలని ఫిక్స్ అయిందనమాట. ఎందుకనంటే అక్కడున్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈవెన్ పవన్ కూడా మా ఇప్పుడు మదర్‌తో ఒక రకమైన షేరింగ్ ఉంటుంది. ఫాదర్‌తో ఒక రకమైన షేరింగ్ ఉంటుంది. రిలేటివ్స్‌తో ఒక రకమైన షేరింగ్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ అంటే అది వేరే కదా ఫ్రెండ్స్. అందుకనే ఫ్రెండ్ అనేవాళ్ళు పక్కన ఉండాలి అని చెప్పేసి వాళ్ళ మదర్ రితు దగ్గరైతే మాట తీసుకుందనమాట. అయితే ఇంకా డెమాన్ విషయంలో కూడా వాళ్ళ మదర్ చాలా బాధపడుతున్నారు కానీ రితు ధైర్యం చెప్పింది. "ఏం బాధపడకండి ఆంటీ ప్లీజ్. అంకుల్ ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారని" చెప్పేసి తను ఎంత ఏజ్ చిన్నదే కావచ్చు. కానీ తను ఇచ్చిన సపోర్ట్ అక్కడుండి నిలబడి ఇచ్చిన సపోర్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్. ఈవెన్ డెమాన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు.